కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా పథకాల కట్టింగ్లు, కేసీఆర్ నిర్మించిన నిర్మాణాల రిబ్బన్ కటింగ్లు, ఇవి రెండే కొనసాగుతున్నాయి. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే. నమస్తే శైలేష్ గారు. దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని కట్టింగ్లే, పథకాల కట్టింగ్లు. మీరు ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల డిఏల కట్టింగ్లు, అంటే డిఏలు ఇస్తలేరంటే డిఏలు కట్టింగ్లు అన్నట్టే. ఉద్యోగుల దగ్గర ఇన్సూరెన్స్ పైసలు కట్టింగ్లు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇప్పుడు కట్టిన నిర్మాణాలకు మాత్రం రిబ్బన్ కటింగ్లు అట్టహాసంగా చేస్తున్నది. ఏమంటారు? గుడ్ ఈవినింగ్ శైలేష్ గారు, వీక్షకులకు గుడ్ ఈవినింగ్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కటింగ్ల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని అలా ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో అందినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తున్నామనే అబద్ధాలు చెప్తూ అన్నిటినీ కూడా కటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఉద్యోగం నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే 6 DA ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి బకాయిలు 6 DAలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. పిఆర్సీ కటింగ్ 1/7/23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఇప్పటి వరకు లేదు, అది పిఆర్సీ కటింగ్. అట్లాగే బకాయిలు కటింగ్, పెన్షనర్లు రిటైర్ అయితే తాము దాచుకున్నటువంటి సొమ్ము రిటర్న్ వస్తుందని చెప్పి ఆశగా ఉన్నటువంటి రిటైర్ ఉద్యోగుల బకాయిలు కటింగ్ చేసి సంవత్సరాల తరబడి వాళ్ళు వేధిస్తూ ఉంటే అనేక మంది ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటనలు మనం ఇటీవల చూస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒకటేనక ఒకటి అన్ని ఉద్యోగులకు సంబంధించిన కటింగ్. రెండవది, కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున, నిన్న మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఆర్డీఓ, కలెక్టరేట్ కార్యాలయం ముందు అర్థం చేశారు. కారణం ఏంటంటే ఇవాళ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పథకం. ఈ పథకం ఆపేయాలని కోర్టుకు పోతే కనీసం కౌంటర్ కూడా వేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నదనేటువంటి విషయం ఇవాళ చర్చకు వస్తా ఉంది. అంటే కేవలం కోర్టులో కౌంటర్ వేయడమే కాదు, జడ్జి చెప్పి మీరు కౌంటర్ వేయండి అని టైం ఇస్తే కూడా కౌంటర్ వేయలేదు. చివరికి బీఆర్ఎస్ ధర్నాలు చేస్తామని హెచ్చరించిన తర్వాత మేము కౌంటర్ వేస్తామనేటువంటి మాటని ఇలా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. ఒక్కసారి 10 ఏళ్లలో ఇలా పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు ప్రెస్ లో. 16 లక్షల కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే పెళ్లిళ్ళకి ప్రభుత్వం నుంచి అసిస్టెన్స్ దొరికింది. ఈ అసిస్టెన్స్ లో 9.5 సంవత్సరాల్లో వచ్చిన అసిస్టెన్స్ ఎంత, ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చిన అసిస్టెన్స్ విషయంలో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ పరిపాలనలో 14,50,000 మందికి 9.5 సంవత్సరాల కాలంలో లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ప్రజలకి అసిస్టెన్స్ అందింది. ఎందుకంటే మీకు తెలుసు, తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. తొలి కాన్పు కానీ, తొలి పెళ్లి దగ్గర నుంచి తొలి కాన్పు అయ్యే వరకు కూడా తల్లి గారి ఇల్లే ఆ ఖర్చును భరించాలనేటువంటి ఒక పాత సాంప్రదాయం ఇంకా కొన్ని కుటుంబాల్లో కొనసాగుతా ఉంది, పేదరిళ్లలో. కేసీఆర్ గారు గ్రహించి ఏ పేద తల్లికి, పేద తండ్రి కూడా కూతురు భారం కావద్దు అనేటువంటి అంశం మీద ఈ 1,16,000 కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రవేశపెట్టి వెంటనే ఇచ్చేది. ఇవాళ ఏమైపోయిందంటే పెళ్లి జరిగినాక 2 సంవత్సరాలకు, నిన్న ఒక మహిళా నాయకురాలు చెప్తా ఉన్నారు, ఆఖరుకు ఈ కళ్యాణ్ లక్ష్మి సంతాన లక్ష్మిగా మారిపోయిందని. పిల్లలు పుట్టిన తర్వాత బర్త్డేలు చేసుకునేటువంటి క్రమంలో కూడా ఇంకా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక నిర్వీర్యం ఎట్లా చేస్తా ఉన్నారు శైలేష్ రెడ్డి గారు. మనం చూస్తే 21, 22 ఉదాహరణకు తీసుకుంటే 2,31,371 మందికి కేసీఆర్ పరిపాలనలో ఒక సంవత్సరంలో మనం కుటుంబాలకు అసిస్టెన్స్ ఇచ్చినాం. 25, 26 ఇప్పుడు ఇచ్చినటువంటి కాగు రిపోర్ట్లో, వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే కేవలం 86,000 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. జనాభా పెరుగుతున్నది ఒకవైపు పెళ్లిళ్ళు సంఖ్య పెరుగుతా ఉంది, కానీ డ్రాస్టిక్ గా పేద ప్రజలకు అందేటువంటి కటింగ్ పెడతా ఉన్నారు. కేవలం 870 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. పైగా ఇవాళ మొత్తం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అంతా కూడా నిలిచిపోయింది. ఇది ఒక కటింగ్. రెండవది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని పెట్టి ఉద్యోగులకు ఒకవైపు జర్నలిస్టులకు కటింగ్ పెట్టింది. జర్నలిస్టులు, ఎంప్లాయీస్ కలిపి ఆరోగ్య పథకం ఉండే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు
ఉచితంగా వెల్నెస్ సెంటర్లు పెట్టి చాలా పెట్టి జర్నలిస్టులకు ఉద్యోగులకు పెట్టి ఇవాళ ఈహెచ్ఎస్ స్కీమ్ పేరు మీద ఉల్టా ఉద్యోగుల దగ్గర డబ్బులు తీసుకొని 1.5% మే నెల నుంచి జీతం కట్ చేసి ఈ 3 నెలలు అయిపోయింది, 4 నెలల కటింగ్ అవుతుంది. ఉద్యోగుల దగ్గర నుంచి కటింగ్ అవుతున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ వారికి ఇప్పటి వరకు కార్డుకు సంబంధించినటువంటి ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఈ రాష్ట్రంలో అంతలేదు. ఉల్టా తీసుకుంటున్నారు, కటింగ్ చేస్తా ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక కటింగ్లు. ఇవాళ కేసీఆర్ కిట్ లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, ఎస్సీ సంక్షేమం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కూలీలకు లేదు, ఆఖరికి చివరికి ఇన్సూరెన్స్ ఒక్క గుంటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ రైతైనా అసహజ మరణం పొందితే బీమా ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి చనిపోయినటువంటి ఆ వారం లోపలే వరకు బీమా వచ్చేటువంటి సౌకర్యాన్ని ఎల్ఐసి ద్వారా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నటువంటి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థని బలోపేతం చేయాలనేటువంటి దానిలో భాగంగా ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ చేసి అందరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఇవాళ మొత్తం ఎవ్వరికి కూడా బీమా లేనటువంటి పరిస్థితి. మళ్ళీ దానిలో రూల్ ఏం పెడతా ఉన్నారు, కుటుంబ యజమానికి మాత్రమే ఈ బీమా ఉంటది అనేటువంటి సవరణలు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని మరి ఇటీవల ప్రభుత్వం చెప్తా ఉంది. కుటుంబ యజమాని అంటే ఇంట్లో ఇదివరకు 3 ఉన్నా ఎవరి పట్టా పాస్ పుస్తకం వాళ్ళకు ఉండి కుటుంబం మీద హోల్డ్ ఉంటే ఎవరికి చనిపోయిన 5 లక్షలు వచ్చేది. ఇప్పుడు మొత్తం కటింగ్ పెట్టి ఒక కుటుంబానికే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రుణమాఫీ కటింగ్ మీకు తెలుసు, 2 లక్షల పైన ఉన్నోళ్ళకు కూడా చేస్తామని చెప్పి 2 లక్షల పైన ఉన్నోళ్ళు డబ్బులు కట్టండి అని బ్యాంకులకు చెప్తే అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి బ్యాంకులో జమ చేస్తే ఆ 2 లక్షలకు పైగా ఉన్న డబ్బు పోయింది, ఆ కటింగ్ పోయింది. మీరు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి 20,000 కోట్లకు చేసినని కాగే ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే మనం 24 గంటలైనా ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కటింగ్. ఇంకొక వైపు ప్రారంభోత్సవాలు ఇలా చాలా విచిత్రం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దేవిప్రసాద్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా కటింగ్లు చాలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కటింగ్లు చాలా ఉన్నాయి. ఈ కటింగ్ల గురించి మాట్లాడిన తర్వాత రిబ్బన్ కటింగ్ల గురించి మాట్లాడదాం. అధికారంలోకి వస్తేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు కూడా కటింగ్లే, 6 గ్యారంటీల్లో కూడా కటింగ్లే. మహాలక్ష్మి స్కీమ్ కింద కేవలం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి మిగతా అన్నీ కట్ చేసింది. రుణమాఫీ కింద కొందరికే రుణమాఫీ చేసి అవి కటింగ్లు చేసింది. రైతు బంధు కింద, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 రైతు బంధులు కట్ చేసింది. 15,000 నుంచి 12,000కి తీసుకొచ్చి అది కట్ చేసింది. దేవిప్రసాద్ గారు, ఈ కటింగ్లు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మొదలుపెట్టిన పథకాలనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో కూడా కటింగ్లు పెట్టింది. ఏమంటారు గారు? అంటే మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రతి సంక్షేమ పథకం వెనక ఒక మానవీయ కోణమే కాదు, ఒక ఎమోషన్ బాండింగ్, ఇక్కడ ఆర్థిక సామాజిక స్థితిగతులు, ఒక దశాబ్దాల కాలం ఇక్కడ ఉన్నటువంటి పీడన, దోపిడీ, వీటి వెనుక ఉన్నటువంటి అనేక విషయాలతో ప్రతి ఒక్కటి కూడా ప్రారంభించబడ్డదనేటువంటి విషయం తెలియని మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ. ఏదో ఒక సంక్షేమ పథకం అనగానే ఓట్ల కోసము, సీట్ల కోసము ప్రారంభించేటువంటి ఒక మెకానికల్ వెల్ఫేర్ స్కీమ్ అనేటువంటి ఒక భావన వాళ్ళ మెదడులో నరనర ఎనుక్కుపోయింది. కానీ కేసీఆర్ గారు ప్రతి కార్యక్రమం వెనక, దాని వెనక ఉన్నటువంటి అంతరంగాన్ని శోధించి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలనేటువంటి దాంతో పెట్టారు. వీళ్ళు పెట్టినటువంటి స్కీములన్నీ బంద్ చేశారు. ఇంతకుముందు చెప్పిన న్యూట్రిషన్ కిట్ అంటే ఏ పౌరుడు ఎవరైనా జన్మిస్తే ఆ శిశువుకు అవసరమైనటువంటి పెద్దవాళ్ళ ఇళ్లలో ఎట్లయితే వాళ్ళకి పోషకాహారం వస్తాయో, బలహీనుల ఇళ్లలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా అవసరమైనటువంటి పౌష్టికాహారం అందాలని చెప్పి కేసీఆర్ కిట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్యుపేషన్ రేషియో పెంచినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ కేసీఆర్ కిట్ మొత్తం అయింది. ఇవాళ హాస్పిటళ్లలో డ్రాస్టిక్ గా ఇవాళ డెలివరీస్ అయ్యేటువంటి సంఖ్య తగ్గిపోయింది. అంటే ఇది ఒక్కటే కాదు, మనం అనేక స్కీములు ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన
స్కీమ్ ఇవ్వాలి. దళిత ఎంత గొప్ప పథకం. ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మేము ఎక్కువ ఇస్తాం, 12 లక్షలు ఇస్తామని చెప్పి డోకా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బోనస్ ప్రతి గింజకు మీరు పండించిన పంటకని చెప్పి అన్ని పంటలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఏ పంటకు లేదు. చివరికి ఏం చేసిండ్రు, మేము సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ఇలా ఆ సన్నవడ్లలో కూడా 7 రకాలు గుర్తించి మేము వీటికి మాత్రమే బోనస్ ఇస్తామని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఎంఆర్పికి సంబంధించి ఎంఎస్పికి సంబంధించినటువంటి అంశం కానీ యూరియా, చివరికి యూరియా అనేటువంటిది ఇలా యూరియా రైతు యూరియా వేసుకోవడానికి కూడా పడిగాపులు కాసి రోజుల తరబడి అక్కడ ఉండేటువంటి ప్రయత్నం జరుగుతాం. నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దానికి కోతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లా మనం అన్ని చెప్పుకుంటూ పోతే ఇన్ టోటల్ గా కేసీఆర్ అన్ని కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, చివరికి మిషన్ భగీరథ లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పెడితే కనీసం వాటి మెయింటెనెన్స్ లేక ఇలా మిషన్ భగీరథ నీళ్లు రాకుండా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం దుర్మార్గంగా చేస్తావు. ఎందుకంటే నీళ్లలో కేసీఆర్ కనబడతాడు, నీళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంక్షేమం కనబడుతుంది అనేటువంటి ఒక దుగ్ధతో ఇలా ప్రజల మీద వీళ్ళు యుద్ధం ప్రకటించేటువంటి ఒక నీచమైనటువంటి స్థాయికి ఇలా దిగజారడం అనేటువంటిది తెలంగాణ ప్రజల విషాదం. ఎందుకంటే ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని పోరాటాలు చేసి, కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసి, సంపన్న వర్గాలు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రజలకి అందినటువంటి నోటికాడి బుక్కను ఇలా ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. పోనీ ఇవన్న కేసీఆర్ కోపం మీద, ప్రజల మీద కోపం, కనీసం ఆ గాంధీ కుటుంబం వచ్చి కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇలా 6 గ్యారంటీలు ఏమైపోయినాయి? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి అశోక్ నగర్ పోయి కాళ్ళు రాసి ఇచ్చారు. ఇలా జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు. పైగా నిరుద్యోగ యువకులందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళ వీపు మీద విమానాలు పోగుతా ఉన్నాయి. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి లోపలికి పోయి పోలీసులు దాష్టికం చేసి